సాధారణంగా వ్యవసాయంలో నష్టమొస్తే ఏం చేస్తాం? మనకెందుకులే అని వదిలేస్తారు. ఇంకొందరు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు. ఇదే పని చేశారు ఓ జంట. నల్ల చెరుకు పంటకు మార్కెట్లో లక్షల్లో నష్టమొచ్చినా నిరాశ చెందలేదు. నష్టాల నుంచే వ్యాపార ఆలోచన చేశారు. అనుకున్నదే తడవుగా కొత్త వ్యాపారం మొదలుపెట్టారు. నల్ల చెరుకు రసం విక్రయిస్తూ మార్కెట్లో ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఏడాదిలోపే మంచి లాభాలు సంపాదించి 3 బ్రాంచీలకు విస్తరించారు. మరి ఆ బిజినెస్ ట్రిక్స్ ఏంటో మనము చూసేద్దామా? హైదరాబాద్కు చెందిన ఈ దంపతులు కిరణ్, సరిత. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కిరణ్ కరోనా కాలంలో ఉద్యోగం కోల్పోయాడు. ఆ తర్వాత వ్యవసాయం వైపు మళ్లాడు. సాధారణ చెరకుతో పాటు పోషక విలువలు అధికంగా ఉండే నల్ల చెరకును పండించాడు. కానీ కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాదాపు 40 లక్షల వరకు నష్టపోయాడు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఇదంతా ఎందుకులే అని వేరే ఉపాధి మార్గం వెతుక్కుంటారు. కాని కిరణ్ భార్య సరిత ఆ సమస్య నుంచే పరిష్కారం ఆలోచించింది. అలా నల్ల చెరుకు రసం వ్యాపారం మొదలుపెట్టారు ఈ దంపతులు. ఒక సాధారణ గృహిణిగా ఉన్న సరితకు అప్పటి వరకు వ్యాపారంపై ఎలాంటి అవగాహన లేదు. కానీ భర్త పడిన కష్టం, వచ్చిన నష్టాలు ఆమెను ఆలోచింపజేశాయి. దుకాణదారులు కొనకపోతేనేం, మనమే నేరుగా కస్టమర్లకు రసం తీసి ఎందుకు అమ్మకూడదు అనే ఆలోచన చేసింది. భర్త పండించిన నల్ల చెరుకు గెడలనే పెట్టుబడిగా మార్చుకుని తానే స్వయంగా చెరుకు రసం అమ్మాలనే దిశగా ముందడుగు వేసింది. అలా సరిత వ్యాపార ప్రస్థానం మొదలైంది. నల్ల చెరుకుతో మేము హైదరాబాద్ లో జ్యూస్ తీసి అమ్ముతున్నాం. దీన్ని నాటు చెరుకు, అలాగే బెల్లం చెరుకు అని కూడా అంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది జెనెటికల్ గా మాడిఫై అవ్వని విత్తనం. దీన్ని తమిళనాడులో పొంగల్ టైంలో బాగా వినియోగిస్తారు. అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లో తిరణాల్లో, జాతరల్లో తినే చెరుకుగా ఉపయోగిస్తారు. ఇది చాలా దిట్టగా ఉండటం వల్ల ఇది ఎక్కువగా తినడానికి ఉపయోగించారు. దీన్ని మేము జ్యూస్ తీసి అమ్మటం జరిగింది. దీని రుచి కూడా చాలా భిన్నంగా ఉంటది గ్రీన్ చెరుకుతో పోలిస్తే. 3 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాము. మొదటి సంవత్సరంలో చెరుకు పంటనే పండించడం జరిగింది. నల్ల చెరుకు అలాగే గ్రీన్ చెరుకు 2 పండించాము. నల్ల చెరుకుతో మేము జ్యూస్ పాయింట్లకి సప్లై చేద్దాము అని డిసైడ్ అయ్యి జ్యూస్ పాయింట్లకి అప్రోచ్ అయ్యాము. కానీ ఎవరు అంతగా ఎంకరేజ్ చేయలేదు. సో ఆ ఇయర్ చాలా లాస్ అయ్యాము. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మేమే ఎందుకు పెట్టకూడదని ఆలోచన వచ్చింది. అలా మేము జ్యూస్ పాయింట్ ఓపెన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సొంతంగా మేమే పండించాము. దీని బెనిఫిట్స్ అన్ని చెప్తే పీపుల్ కూడా బాగా రిసీవ్ చేసుకుని టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పేవారు. అలా ఈ సంవత్సరం ఇంకొక 2 బ్రాంచ్లు పెట్టగలిగాము. కేవలం 2 లక్షల పెట్టుబడితో ఒక చిన్న చెరుకు రసం బండితో మొదలైన సరిత ప్రయాణం కేవలం 2 ఏళ్లలోనే 3 బ్రాంచీలకు విస్తరించింది. నల్ల చెరుకులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలను, వ్యాధి నిరోధక శక్తిని వినియోగదారులకు వివరిస్తూ వారి నమ్మకాన్ని గెలుచుకుంది. ఒకప్పుడు నష్టాలు తెచ్చిన నల్ల చెరుకే నేడు లక్షల రూపాయల టర్నోవర్తో లాభాల పంట పండిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ దంపతులు. అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి దీంట్లో దాంతో పోలిస్తే. పబ్లిక్ వచ్చేవారు మౌత్ పబ్లిసిటీతోనే మాకు ఫస్ట్ ఇయర్ అంతా బిజినెస్ జరిగింది. చాలా బాగుంది, చాలా అంటే మంచి చెరుకు అని వెళ్ళింది. ఫస్ట్ మేము చెప్పడం కూడా జరిగింది. నల్ల చెరుకుకి గ్రీన్ చెరుకుకి తేడా చెప్పడం జరిగింది. కొంతమందికి తెలుసంట ఇది మంచిది అని. సో వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం, అట్లా మౌత్ పబ్లిసిటీతోనే ఫస్ట్ ఇయర్ అంతా బిజినెస్ జరిగింది. ఆల్మోస్ట్ ఈ ప్రగతి నగర్ లో ప్రాంతంలో మొత్తం అందరికీ తెలుసు ఈ నల్ల చెరుకు గురించి. మేము ఈ చెరుకు రసం ని ఫస్ట్ మినిమల్ గా 2 lakhs తో స్టార్ట్ చేసాము. ఆ సీజన్ లోనే మాకు బ్రేక్ ఈవెన్ అయింది. పెట్టిన అమౌంట్ అంతా తిరిగి వచ్చేయడం జరిగింది. ఈ ఇయర్ వచ్చి ఇంకొక 2 బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయగలిగాము. ప్రస్తుతం భర్త కిరణ్ జహీరాబాద్ లో ఉంటూ పంట సాగును పర్యవేక్షిస్తూ ఉండగా హైదరాబాద్ ప్రగతి నగర్లోని ఈ వ్యాపారాన్ని సరిత విజయవంతంగా నడిపిస్తోంది. ఇలా ఇటు వ్యవసాయం, అటు వ్యాపారాన్ని ఇద్దరూ సమన్వయం చేసుకుంటున్నారు. అన్ని రకాల చెరుకులు నేను వ్యవసాయంలో ఎంచుకున్నాను. తెల్ల చెరుకు అలాగే నల్ల చెరుకు కూడా. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే చెరుకుని ఈ జ్యూస్ సెంటర్లకి సప్లై చేయాలని.
అలాగే నల్ల చెరుకు వెరైటీని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. తెల్ల చెరుకు వెరైటీ అంటే జనరల్ గా అందరూ చూస్తారు, అది సప్లై బాగానే ఉంది. కానీ నల్ల చెరుకుని సప్లై చేస్తుంటే ముందు జ్యూస్ సెంటర్ వాళ్ళు కొంచెం రెస్పాన్స్ సరిగా లేదు, విముఖత చూపించారు. ఈ కలర్ డిఫరెన్స్ ఉంది, ఇలా ఉంది, ఆ రెండింటిని కలిపి నడపలేమని వ్యతిరేకత వచ్చిందండి. సో ఆ టైంలో మా వైఫ్ మనమే ఎందుకు జ్యూస్ చేయకూడదు ఈ నల్ల చెరుకుతో అని వచ్చిన ఆలోచనతో నేను ఒక ఎస్ చెప్పాను. తనకి ఎంకరేజ్ చేస్తా ఉంటే తనే ముందుండి షాప్ నడుపుతుందండి. ఇప్పుడు ఎలా అంటే రోజుకి 700 నుంచి 1000 గ్లాసులు సర్వ్ చేసే స్టేజ్కి వచ్చామండి. నేను నాకు ఇప్పుడున్న పరిస్థితిని ప్రకారం అలా ఆలోచిస్తుంటే వ్యవసాయంలో వచ్చే లాభం కన్నా షాప్ మీద వచ్చే లాభం ఎక్కువ ఉంది. బట్ రెండిటి కలిపి లాభం మా ఇంట్లోకి వస్తుంది కనుక మాకు చాలా ఆనందంగా ఉంది. బయట కూడా చాలా చోట్ల తాగానండి ఇది షుగర్ కేన్ జ్యూస్. వీళ్ళైతే ఆర్గానిక్ ట్రై చేద్దాం అన్నట్టుగా ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఈ షాప్ లో బాగా మెయింటైన్ చేస్తారు, క్వాలిటీ కూడా. బయట వేరే చోటకి ఇక్కడికి కూడా నాకు డిఫరెన్స్ కనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే ఆర్గానిక్ ట్రై చేస్తాం అన్నది బాగా ఇంపార్టెంట్. ఇక్కడ బాగా ఫ్రీక్వెంట్ కస్టమర్ నేను ఇక్కడికి 3-4 టైమ్స్ అయినా మినిమం తాగుతానండి వీక్లీ. టేస్ట్ వైజ్ దానికనేది చాలా బెటర్ ఉంటుంది. భవిష్యత్తులో ఈ నల్ల చెరకు రసం బ్రాండ్ను మరిన్ని ప్రాంతాలకు విస్తరించడంతో పాటు ఫ్రాంచైజీ మోడల్ ద్వారా పలువురికి ఉపాధి కల్పించడమే లక్ష్యమంటోంది జంట.